రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం రాజుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు తీరు వల్ల రాష్ట్ర ప్రయోజనాలు హరించుకుపోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జగన్ తీవ్రంగా ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను వదులుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు లేదా ఇతర ప్రాంతీయ అంశాలను ప్రస్తావిస్తూ నెల్లూరు మరియు రాయలసీమ ప్రాంత ప్రజలకు చంద్రబాబు ఒక విలన్గా మారారని దుయ్యబట్టారు. ఆ ప్రాంతాలకు బాబు తీరని అన్యాయం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరూ లేరంటూ చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని తూర్పారబెట్టారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లే చంద్రబాబు వైఫల్యాలకు మరియు ఆయన అనుసరిస్తున్న విధానాలకు ప్రత్యక్ష సాక్ష్యాలని జగన్ ఈ సందర్భంగా ఉదహరించారు. చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. దానికి రేవంత్ రెడ్డి మాటలే నిదర్శనం. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన చరిత్రహీనుడు అనే వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి టాపిక్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు చూసినా, ఆయన మంత్రి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉన్న మంత్రి గారు ఉన్న మాట్లాడిన మాటలు చూసినా అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మాట రాక్షసులను గుర్తు చేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తాడు. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు.